జూన్ 19, 2021 తారీఖులలో వృశ్చిక రాశివారు ఈ వ్యక్తి మిమ్మల్ని చీట్ చేస్తూ ఉన్నారు కనుక ఈ వ్యక్తితో కాస్త మీరు జాగ్రత్తగా ఉండండి. మరి వృశ్చిక రాశి వారిని ఏ వ్యక్తి చీట్ చేస్తూ ఉన్నారు, వృశ్చిక రాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి? నమస్కారం అండి అందరికీ. మీ నిత్య జీవితంలో ఎవరితో చెప్పుకోలేనటువంటి ఎన్నో రకాల సమస్యలకి గురువుగారు చాలా చక్కగా పరిష్కార మార్గాన్ని చూపుతారు. అలంపూర్ జోగులాంబ దేవి జ్యోతిష్యాలయం, గురూజీ సీతారామరాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చి 9948253372. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, అత్తా కోడళ్ల మధ్య మనస్పర్ధాలు, పెళ్లి కుదరకపోవటం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణలు మొదలగు ఎటువంటి సమస్యలకు అయినా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా మీకుండే అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. జూన్ 19, 2021 తారీఖులలో వృశ్చిక రాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి, శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని వృశ్చిక రాశి వారు ఎక్కడ కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళితే గనక వృశ్చిక రాశి వారు ఎలా ఉంటారంటే, వీరి మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే దేన్నైనా ఎదుర్కొనే ధైర్యాన్ని కలిగి ఉంటారు. మాట కాస్త కటువుగా ఉంటుంది. అలానే వీరు కాస్త ఓవర్ థింకర్ కూడా. అంటే దేన్నైనా చాలా లోతుగా ఆలోచిస్తారు, చాలా ఎక్కువగా ఆలోచిస్తారు. నిజానికి ఇలాంటి వ్యక్తి ఒకరి లైఫ్లో ఉన్నారు అంటే వారు అదృష్టవంతులని చెప్పుకోవాలి. ఒక స్త్రీ అంటే ఆడవారు ఎవరైతే ఉన్నారో వృశ్చిక రాశి వారు చాలా నిజాయితీగా ఉంటారు. అలానే లోతైన ఆలోచనలను కలిగి ఉంటారు. చాలా డీప్గా వెళ్ళిపోతారన్నమాట. ఏదైనా వీరికి సగం సగంగా చేయటం వీరికి అసలు ఇష్టం ఉండదు. ఏదైనా ఒక పని చేసినా, ఎవరినైనా ఇష్టపడినా, లేదా ఏదైనా ఒక రిలేషన్లో ఉన్న బంధువులనైనా చుట్టాలైనా ఏదైనా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. అలానే ఏ విషయాన్ని అయినా చాలా సీరియస్గా తీసుకుంటారు. వీరు చాలా నిజాయితీగా ఉంటారు. అలానే వీరు చాలా లోతుగా ఆలోచిస్తూ ఉంటారు. అయితే వీరి లవ్ ఎలా ఉంటుంది అంటే ఒకరి పైన వీరు చూపిస్తే గనక అది ఖచ్చితంగా కూడా చాలా వరకు చాలా జెన్యూన్గా, చాలా ట్రూగా ఉంటుంది. అలానే వీరు ఇంకొకరి వైపు కన్నెత్తి చూడరు. ఎదుటి వ్యక్తులు అలా చేసినా వీరు అస్సలు తట్టుకోలేరు. కనీసం ఒకరితో మాట్లాడారు వీరికి తెలియకుండా అని తెలిసినా సరే వీరు తట్టుకోలేరు అన్నమాట. ఓవర్గా థింక్ చేస్తారు, చాలా ఆలోచిస్తారు. ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా మోసపోయాం అనేటటువంటి భావన వీరికి ఎక్కువగా ఉంటుంది. కానీ వీరు చూపించే లవ్ అండ్ కేర్ ఎంతలా ఉంటుంది అంటే ఎదుటి వ్యక్తులు ఖచ్చితంగా అంటే వీరంతా జెన్యూన్గా ఉండి చూపిస్తారు కనుక ఎదుటి వ్యక్తులు వీరి దగ్గర ఎలాంటి విషయాలైనా దాచకుండా ఉండటం చాలా మంచిది. ఎందుకు అంటే అలా దాచటం వల్ల వీరిపైన వీరికి ఒక ఆలోచన వస్తుంది. అసలు నేను ఏదైనా తప్పు చేశానా, లేకపోతే నేను ఏదైనా సరిగ్గా లేనా, లేదంటే నాకు ఎందుకు ఇలా అవుతుంది, అసలు నేనే ఓవర్గా ఆలోచిస్తున్నానా ఏంటి అనేటటువంటి ఆలోచన వారిలో వారే ఆలోచించుకుంటూ వారిలో వారే అంటే ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతారన్నమాట. అయితే మీకు తెలియకుండా ఇలాంటి సంఘటనలు కూడా మీ లైఫ్లో జరుగుతూ ఉండొచ్చు. ఆల్రెడీ కొంతమంది ఇలాంటివి ఫేస్ చేసి కూడా ఉండొచ్చు. వృశ్చిక రాశి వారి ఏంటంటే చాలా మంచి మనసు, చాలా జెన్యూన్గా ఉంటారు. ఏదైనా సరే ముక్కుసూటిగా మాట్లాడిస్తూ ఉంటారు. ఎవరినైనా నా అని అనుకుంటారే తప్ప వారెవరో నేనెవరో అనేటటువంటి ఆలోచన రాదు. నా అనేటటువంటి ఫీలింగ్ వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. మన అనుకున్నటువంటి వ్యక్తుల కోసం ఎంతైనా ఫైట్ చేస్తారు, ఎంత దూరమైనా వెళ్ళడానికి వీరు సిద్ధంగా ఉంటారు. కానీ ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు వీరి జీవిత భాగస్వామితో కొన్ని సమస్యలను కూడా ఎదుర్కొంటారు. ఎందుకు అంటే వీరు ఎంత కష్టపడి ఇంట్లో పని చేసినా సరే వీరి పనికి గుర్తింపు అనేది లేకపోవటం వీరికి చాలా బాధను కలిగిస్తూ ఉంటుందన్నమాట. ఎందుకు అంటే చాలా కష్టపడుతూ ఉంటారు. ఉదయం లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు కూడా ఇంట్లో ఎన్నో పనులను చేస్తూ అలసిపోతూ ఉంటారు. కనీసం వీరిని తిన్నవా అని అడిగేవారు కూడా ఉండరు అనేటటువంటి ఒక భావన. అంటే బయటికి వెళ్ళి డబ్బులు సంపాదిస్తేనే పనా, అదే కష్టమా, ఇంట్లో ఉండి ఎంత కష్టపడ్డా ఆ కష్టానికి గుర్తింపు అనేది లేదా అని వీరు చాలా వరకు కూడా బాధపడుతూ ఉంటారు, అలానే భయపడుతూ ఉంటారన్నమాట.
ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారు. వీరి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలను కూడా వీరు ఉంటాయి. ఆ సమస్యలను ఫేస్ చేస్తూ ఉంటారు. వీరికంటూ కొన్ని రకాల బాధలు అనేవి విపరీతంగా ఉంటాయి. సమస్యలు అనేవి కూడా విపరీతంగా ఉంటాయి. వీరి జీవితంలో అనేక రకాల ఇబ్బందులు మరియు అనేక రకాల సమస్యలను ఎదుర్కొని వీరు ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి వచ్చి వీరు అనుకున్నది అనుకున్నట్లుగా సాధించాలి అనేటటువంటి ఒక తపనతో ముందుకు సాగిపోతూ ఉంటారు. కుటుంబరీత్యా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారు. వ్యాపారంలో కూడా ఎన్నో రకాల బాధలు, ఎన్నో రకాల సమస్యలు. ఇక వీరు కొన్ని రకాల సమస్యలు అయితే ఎవరితో చెప్పుకోకుండా వారిలో వారే కుమిలిపోతూ ఉంటారు. ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు. కానీ వృశ్చిక రాశి వారు చాలా అంటే చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. మంచితనం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వీరికి. అలానే వీరి జీవితంలో ఎవరైనా సరే ఒక స్పెషల్ వ్యక్తి ఉన్నారు అనుకోండి, వారిని నిజంగా చాలా స్పెషల్గా చూస్తారు. అలాంటి వ్యక్తులు ఒక చిన్న మోసం చేసినా ఇక తట్టుకోలేరు. అలాంటి వ్యక్తులు దొరకటం నిజానికి ఎదుటి వ్యక్తుల యొక్క అదృష్టం అని చెప్పుకోవచ్చు. కానీ అలాంటి వ్యక్తులకి కోపం వచ్చింది అనుకోండి, ఇక వారు ఎవ్వరికి వినరు. అవకాశం ఒకసారి 2 సార్లు ఇస్తారు, కానీ ఇక అంతకు మించి ఏదైనా సరే ఒక పని చేస్తే అంటే ఏదైనా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఆర్థికంగా కూడా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అయినా సరే వీరు ధైర్యంగా నిలబడి ఒక ఆడ వ్యక్తులు అయినప్పటికీ ధైర్యాన్ని కోల్పోకుండా మగవారితో సమానంగా కష్టపడేటటువంటి వ్యక్తిత్వాన్ని మరియు శక్తిని కలిగి ఉంటారన్నమాట ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు. అయితే వృశ్చిక రాశి వారు సాధారణం కంటే కూడా చాలా మంచితనాన్ని అంటే సాధారణ రాశిలో ఉండేటటువంటి వ్యక్తుల కన్నా ఒక ఇంచ్ అంటాం కదా, ఒక ఇంచ్ ఎక్కువే మంచితనాన్ని అయితే వీరు కలిగి ఉంటారు. అలానే వీరికి పొజిటివ్నెస్ ఎక్కువ ఉంటుంది. వీరు ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతారో వారిపైన పొజిటివ్నెస్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆ వ్యక్తి నాకే సొంతం అనే భావనలో ఉంటారు. కానీ మీరు ఎంత గట్టిగా పట్టుకోవాలి అని చూస్తే అక్కడ వారు అంత జారిపోతూ ఉంటారు. సో మీరు కాస్త మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి. ఏది జరిగినా సరే మన మంచికే అనుకోండి. ఒక కర్మ బంధమే మమ్మల్ని కలిపింది అనుకోండి, ఏదైనా ఒక సమస్య వచ్చింది అనుకోండి, ఆ సమయంలో మీరు బాధపడుతూ అదే ఆలోచిస్తూ మీ మనస్సుని మీ యొక్క సమయాన్ని వృధా చేసుకొని మీ మనస్సుని పాడు చేసుకొని మీ కెరియర్పై ఉండేటటువంటి ఆశలను అన్నింటినీ వదిలేసుకొని మీ కెరియర్ని మీ గోల్స్ని అన్నింటినీ కూడా పక్కన పెట్టి మీరు అంటే మనస్సుని పాడు చేసుకొని అలా ఉండటం కంటే కూడా ఇంకా మీ కెరియర్ పైన మంచిగా ఫోకస్ పెట్టండి. ఏదైనా సాధించాలనే ఒక తపనతో ముందుకు సాగిపోండి. ఖచ్చితంగా కూడా మీ జీవితంలో ఎన్నో సమస్యలు మరియు ఎన్నో బాధలు కూడా తొలగిపోతాయి. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కూడా మీకు చాలా బాగా కలిసి వస్తుందన్నమాట. కుటుంబరీత్యా మీకు ఏ సమస్యలు ఉన్నా అవన్నీ తొలగిపోతాయి. అలానే మీ వ్యాపారం అభివృద్ధి అనేది చాలా చక్కగా జరుగుతుంది. ఇక అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా వరకు కూడా మీరు ఏది అనుకుంటున్నా అది అంటే మీరు ఏదైనా ఒకటి సాధించాలి అనుకుంటే అది సాధించే అంతవరకు కూడా శ్రమ పడుతూ కష్టపడుతూనే ఉంటారు. ఏదైనా ఒకటి సాధించాలి అనుకుంటే చాలా కష్టపడుతూ ఉంటారు, అనుకున్నది అనుకున్నట్టుగా సాధించటం కోసం. సో మీరు అంతే ధైర్యంతో అంతే కష్టపడుతూ ముందుకు వెళ్ళండి. మీరు ఎవ్వరికీ కూడా భయపడవలసిన అవసరం లేదు. అలానే ఆ వ్యక్తి అంటే మీరు ఎవరినైతే అంతగా నమ్ముతున్నారో అంతగా మీరు పట్టుకోవాలని చూస్తున్నారో వారు చీట్ చేసే అవకాశం ఈ సమయంలో కనిపిస్తుంది. 6వ ఇంట్లో శనిదేవుడు ఉండటం వల్ల, అది కూడా బలహీనంగా ఉండటం వల్ల ఇలాంటివి మీకు చాలా సర్వసాధారణం జరిగే అవకాశం అయితే ఉంది. శనిదేవుడు ఎక్కడైతే బలంగా ఉంటారో అక్కడ ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. కానీ మీ 6వ ఇంట్లో శనిదేవుడు మేషంతో కలిసి ఉన్నారు, అందువల్ల అక్కడ కాస్త వీక్గా ఉంది. అంటే చాలా మీరు ఎవరినైతే నమ్ముతారో ఆ వ్యక్తి మిమ్మల్ని చీట్ చేసే అవకాశం ఉంది. అది వాళ్ళకి చిన్నగా అనిపించవచ్చు, కానీ మీకు చాలా పెద్దగా అనిపిస్తుంది. మీరు మనస్సుతో చూస్తారు, వారేమో ఏదో చిన్నదే కదా, ఇంత చిన్నదానికి ఇంత రియాక్ట్ అవుతారా అని ఎదుటి వాళ్ళు అనుకోవచ్చు. కానీ
మీరు మాత్రం అలా ఆలోచించరు. దేన్నైనా మనస్సుతో చూస్తారు కాబట్టి మీకు చాలా పెయిన్ అనిపిస్తుంది అన్నమాట హార్ట్లో. ఏంటి ఇలా చీట్ చేశారు అనేటటువంటి ఆలోచన మీకు ఎక్కువగా అయిపోతుంది. దానివల్ల మీరు ప్రశాంతతని కోల్పోతారు. కానీ ధైర్యంగా ఉండండి. ఇష్టదేవత ఆరాధన చేయండి. పీస్ఫుల్గా ఉండడానికి ప్రయత్నించండి. ఆవేశంలో నిర్ణయాలను తీసుకోవద్దు. కష్టపడి పని చేయండి. అద్భుతమైనటువంటి విజయాలు రాబోయే రోజుల్లో ఉంటాయి. ఇక కాదు అని వెళ్ళిపోయిన వారే కాళ్ళ దగ్గరికి వచ్చే సమయం కూడా వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.